ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేలు కోసం వాళ్ళ కోసం ఎన్నో అబద్ధాలు చెబుతూ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల కోట్లు అప్పు చేశారు. దానికి ఎక్కడైనా సరే మీరు దానికోసం ఏదైనా చేశారు ఇది అన్నది మీరు ఆ లెక్కలు చెప్పగలరా? సంక్షేమ పథకానికి పూర్తి చేశారా ఏదైనా? అలాగే ఇన్ని అప్పులు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించేశారు. ఆరోగ్యశ్రీ కోసం నిధులు విడుదల చేయగలిగారా? మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ మాదని గొప్పలు చెప్తూ ఉంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు మీది, ట్రబుల్ ఇంజన్ సర్కార్ మీది. ఎందుకో తెలుసా? ఉపాధి హామీ గురించి మాట్లాడుతూ కేంద్రం నుంచి మీకు నివేదిక వచ్చింది. ఏం చేశారు? ఉపాధి హామీ ఇక్కడ మీరు చెయ్యాలంటే 4,000 కోట్లు మీరు ముందు కట్టండి అని కేంద్రం మీకు తాకీదు పంపింది కదా. దానికి మీరు ఏం చేస్తారు? 4,000 కోట్లు కడతారా? మెడికల్ కాలేజీలు కావాలనుకుంటేనే మీరు అప్పు చేసిన దాంట్లోనే 5,000 కోట్లు పెట్టి మీరు మెడికల్ కాలేజీలు బాగు చేయలేకపోతున్నారే. మీరు ఉపాధి హామీ కోసం చేయగలుగుతారా? అది చేయలేరు. 4,000 కోట్లు మీరు కట్టలేకపోవడంతో ఇక్కడ 80 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఇక్కడ నష్టపోతున్నారు. దానివల్ల వీళ్ళు మళ్ళీ వలసలకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది.